లాస్ట్ మంత్ ఎగ్జాక్ట్లీ ఇదే టైం కి ఆగస్ట్ నెలలో రాబోయే మొబైల్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాము. దాంట్లో నేనే ఒక 10 నుంచి 12 మొబైల్స్ గురించి అలా చెప్పాను. అవి కాకుండా ఇంకా రెండో మూడో మొబైల్స్ ఎక్కువగానే లాంచ్ అయ్యాయి. ఇండియాలో మొబైల్ ప్రైసెస్ పెరిగినప్పటికీ కూడా మొబైల్స్ తీసుకురావడం తగ్గించలేదు, కానీ స్పెక్స్ విషయంలో కాంప్రమైజెస్ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో చాలా మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. అందులోనూ చాలా మంది ప్రాణాలను తీసుకునేటంత ఫేవరెట్ మొబైల్స్ అయినా ఐఫోన్స్ కూడా ఇదే మంత్ లో రాబోతున్నాయి. ఇంత ముందు వరకు ఐఫోన్స్ కోసం కిడ్నీలు ఇచ్చేవారు, ఇప్పుడు ప్రాణాలు ఇస్తున్నారని బయట టాక్. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియాంక. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం మర్చిపోద్దు. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P4s ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన అన్ని మొబైల్స్ లోకెల్లా దీంట్లో అయితే మంచి స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో పాటు AMOLED డిస్ప్లే, ఏ చిప్ కూడా ఇస్తున్నారు. మంచి కెమెరాస్ తో పాటు 8000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. అండ్ ఈ మొబైల్ 30,000 రూపీస్ బడ్జెట్ లోపు వస్తే కనుక చాలా బాగుంటుంది. అందులోనూ ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లే తో వస్తుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ తో ఆల్రెడీ వీడియో అయితే చేసాము, మన ఛానల్లో ఉంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి. ఈ మొబైల్ ఆల్రెడీ ఆగస్ట్ 26న లాంచ్ అయింది. మీరు ఈ వీడియో చూసే టైం కి సేల్ లో ఉంటే కనుక పర్చేస్ చేయండి. 2 కోట్ల మంది ఇండియన్స్ యూజ్ చేస్తున్న ఈ యూపీఐ యాప్ మాత్రం ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. నేను వాడి మీకు చెప్తున్నాను. ప్లే స్టోర్ లో 10 కోట్ల కన్నా ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకున్న ఈ యూపీఐ యాప్ లింక్ వచ్చేసి మన ఛానల్ హోమ్ పేజ్ లో ఉంటుంది. కమెంట్ బాక్స్ లో పిన్ చేసి పెట్టాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. మన లిస్ట్ లో సెకండ్ మొబైల్ వచ్చేసి Vivo T5. ఈ మొబైల్ సెప్టెంబర్ 2న అయితే లాంచ్ చేస్తున్నారు. దీంట్లో స్పెక్స్ చూసుకున్నట్లయితే 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. డైమెన్సిటీ 7500 ప్రాసెసర్ తో పాటు డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. 7000 mAh బ్యాటరీ కూడా ఇస్తున్నారు. ఈ మొబైల్ ని కానివ్వండి, ఇంత ముందు చెప్పిన రియల్మీ P4s కానివ్వండి, స్టూడెంట్ ని టార్గెట్ చేసి తీసుకొస్తున్నారు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే కనుక ఈ రెండు మొబైల్స్ ని ఒక్కసారి చెక్ చేయండి. Vivo T5 యొక్క ప్రైస్ వచ్చేసి దాదాపు అన్ని కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 32,000 రూపాయల బడ్జెట్ లో అలా తీసుకొస్తారు. ఇంకా ఎక్కువ పెట్టినా నన్నైతే ఏమనుకోకండి. నెక్స్ట్ ఎప్పట్లాగానే సెప్టెంబర్ లో ఐఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. నేను వచ్చేసి సెప్టెంబర్ 8న ఇండియాలో లాంచ్ చేశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈసారి ఐఫోన్స్ తీసుకునే వాళ్ళకి చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉండబోతుంది. ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ వచ్చేసి మనకి బేస్ వేరియంట్ ఉంటుంది కదా, ఇప్పుడు 17 ఉన్నట్టు అట్లా 18 అయితే రావట్లేదు. సెకండ్ డిసప్పాయింట్ వచ్చేసి ఈ ప్రో మ్యాక్స్ 2 మొబైల్స్ వస్తున్నాయి, కానీ ఒక్కొక్క మొబైల్ పైన దాదాపు 10 నుంచి 15,000 ప్రైస్ అయితే హైక్ అవ్వబోతుంది. ఇంకోటి కొత్తగా ఈసారి ఫోల్డింగ్ మొబైల్ ని అల్ట్రా అనే పేరుతో తీసుకొస్తున్నారు కదా, ఆ మొబైల్ అయితే ఇప్పట్లో ఇండియాకైతే రాకపోతుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కాబట్టి బ్యాచుల్ గా కంట్రీ వైజ్ గా లాంచ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం వచ్చిన ప్రో ఇంకా ప్రో మ్యాక్స్ లో ఆరెంజ్ కలర్ బాగా హైలైట్ అయింది కదా, ఈసారి రాబోయే 18 ప్రో ఇంకా ప్రో మ్యాక్స్ లో వైన్ కలర్ అయితే బాగా హైలైట్ అవబోతుంది. అండ్ కొత్త కలర్స్ ని కూడా వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. డిస్ప్లే విషయానికి వస్తే లాస్ట్ టైం తో కంపేర్ చేసే ఎలాంటి చేంజెస్ చేయలేదు, కానీ ఈసారి ప్రాసెసర్ ని ఇంప్రూవ్ చేసి A20 Pro చిప్ అయితే వాడుతున్నారు. లాస్ట్ టైం లాగానే ఈ ఇయర్ కూడా సేమ్ కెమెరా సెటప్ ఇస్తున్నారు, చేంజెస్ ఏం చేయలేదు. 5300 mAh బ్యాటరీతో వస్తుంది. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే 500 mAh బ్యాటరీని అయితే ఇంప్రూవ్ చేశారు. ప్రోలో వచ్చేసి బ్యాటరీ తక్కువగా ఉంటుంది, స్క్రీన్ సైజ్ కూడా కాస్త తక్కువగా ఉంటుంది. మిగతావన్నీ కూడా సేమ్ టు సేమ్. ఈసారి ప్రో మ్యాక్స్ లో నాకు డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే 9mm థిక్నెస్ తో వస్తుంది. ఇంకా కేస్ కూడా యాడ్ చేశారంటే 10, 11 కి కూడా వెళ్ళిపోతుంది. మనం పాకెట్ లో పెట్టుకోలేము, చేతిలో కూడా పట్టుకున్నా బరువుగా ఫీల్ అవుతాం. నాకు తెలిసి ఐఫోన్ 20లో 8.2mm థిక్నెస్ అలా తీసుకొచ్చి అదే పెద్ద ఇన్నోవేషన్ లాగా అయిపోతుందేమో. అల్టా గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే Samsung Z Fold 8 చూసారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఆ మొబైల్ ఇండియాకి వచ్చిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాంలేండి. ఈ మొబైల్ అయితే నేను కొనలేకపోతుండొచ్చు, కానీ యాపిల్ స్టోర్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నేను వాడి మీకు వీడియో పెడతానులేండి. ఇదే మంత్ లో Infinix Hot 70 Pro అనే మొబైల్ కూడా లాంచ్ చేస్తున్నారు. స్పెక్స్ అయితే యావరేజ్ గా ఉంటాయి. 20,000 బిలో వస్తే గనుక చాలా బెటర్ గా ఉంటుంది. ఈ మొబైల్ లో LCD ప్యానల్ ఇస్తున్నారు. డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ తో పాటు యావరేజ్ కెమెరాస్ ఉంటాయి. 6000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. ఈ మొబైల్ కి సంబంధించిన వీడియో కూడా చేసాము, మన ఛానల్లో ఉంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. బాగుంటుంది అండ్ మ్యాట్రిక్ డిస్ప్లే కూడా మీకు చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఒకవేళ 20,000 రూపీస్ బడ్జెట్ లో పోస్తే గనుక ఈ మొబైల్ ని పిక్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి.
నెక్స్ట్ సామ్సంగ్ S26 FE కూడా సెప్టెంబర్ నెలలోనే లాంచ్ అవుతుంది. ఎందుకంటే దీని ఫస్ట్ సేల్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో అయితే మీకు కనిపిస్తుంది. బిగ్ బిలియన్ డే సేల్స్ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో అంటే ఈ మొబైల్ మీకు సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో అయితే లాంచ్ అవుతుంది. ఈ మొబైల్ కి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఈ మొబైల్ లో సూపర్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు, ఎగ్జినోస్ ప్రాసెసర్ కూడా ఉంటుంది, మంచి కెమెరాస్ తో పాటు ఆల్మోస్ట్ 5000 mAh బ్యాటరీ వరకు అయితే ఇస్తున్నారు. ఈ మొబైల్ తప్పకుండా మీకు ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే ఇస్తుంది. లాంచ్ అప్పుడు ఈ మొబైల్ ప్రైస్ చాలా ఓవర్ గా ఉంటుంది. BBD సేల్స్ లో కూడా ఈ మొబైల్ అయితే తీసుకోకండి. మీరు సంక్రాంతి టైంలో ఈ మొబైల్ తీసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు బెస్ట్ ప్రైస్ లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వివో V80 లైట్. ఈ మొబైల్ మలేషియాలో సెప్టెంబర్ 3న అయితే లాంచ్ అవబోతుంది. అది కూడా 10,000 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. వివోలో ఫస్ట్ టైం అనుకుంటా ఇంత పెద్ద బ్యాటరీ తోటి మొబైల్ తీసుకురావడం. మరి ఈ మొబైల్ ఇండియాకి వస్తుందా రాదా మాత్రం చూడాల్సింది. బ్యాటరీ ఒకటి వదిలేస్తే మిగతా స్పెక్స్ అన్ని కూడా యావరేజ్ గా ఉంటాయి. అండ్ ఇది V సిరీస్ లో వస్తుంది కాబట్టి ప్రైస్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది, ఆఫ్లైన్ మార్కెట్ ని టార్గెట్ చేస్తుంది. నెక్స్ట్ పోకో నుంచి కూడా 2 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. వీళ్ళ 8th యానివర్సరీ సందర్భంగా పోకో X సిరీస్ లో 2 మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఒక మొబైల్ వచ్చేసి పోకో X8 5G. ఈ మొబైల్ కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేసాము. మరొకటి వచ్చేసి పోకో X8 5G పవర్ అనే మొబైల్. ఈ మొబైల్ కి సంబంధించిన వీడియో మన ఛానల్లో ముందు వస్తుంది. ఈ 2 మొబైల్స్ లో AMOLED డిస్ప్లేలు ఇస్తున్నారు, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు కూడా ఉంటాయి, డీసెంట్ కెమెరాస్ తో పాటు బేస్ వేరియంట్ X8 లో వచ్చేసి 9000 mAh బ్యాటరీ ఇస్తే X8 పవర్ లో వచ్చేసి ఏకంగా 10,000 mAh బ్యాటరీ అయితే తీసుకురాబోతున్నారు. ఎగ్జాక్ట్లీ లాంచ్ డేట్ ఇంకా బయటకు రాలేదు, కానీ సెప్టెంబర్ నెలలోనే లాంచ్ అవుతుందని మాత్రం కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్స్ విషయానికి వస్తే ఇంత ముందు చెప్పిన పోకో X8 సిరీస్ లోని 2 మొబైల్స్ ని రెడ్మీ నోట్ 17 Pro ఇంకా ప్రో మ్యాక్స్ కి అయితే తీసుకురాబోతున్నారు. సేమ్ స్పెక్స్ అయితే ఉంటాయి. పోకో కన్నా రెడ్మీకి కాస్త వాల్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైస్ కూడా ఒక 500 నుంచి 1000 రూపాయలు ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే దాదాపు ఈ లిస్ట్ లో 12 మొబైల్స్ వరకు చెప్పాను, ఇంకా 4 మొబైల్స్ మిగిలే ఉన్నాయి. మొబైల్స్ యొక్క ప్రైసెస్ పెరుగుతున్నాయి, ఇండస్ట్రీ పడిపోతుంది అని అంటున్నారు కొంతమంది. మొబైల్స్ తీసుకురావడం తగ్గించట్లేదు, తీసుకొచ్చే మొబైల్స్ లో స్పెక్స్ మాత్రం డౌన్ గ్రేడ్ చేసి తీసుకొస్తున్నారు. అందరూ అన్ని మొబైల్స్ రివ్యూ అయితే చేయరు, ఎందుకంటే బ్రాండ్స్ కూడా ఎవరికి రివ్యూ యూనిట్స్ ఇవ్వట్లేదు కాబట్టి. ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పేసి బ్రాండ్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా 4 మొబైల్స్ మీకు మిగిలే ఉన్నాయని చెప్పాను కదా, అందులో 2 మొబైల్స్ వచ్చేసి ఫైర్ బోల్ట్ నుంచి అయితే ఆల్రెడీ లాంచ్ అయ్యాయి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సేల్స్ కి అయితే రాబోతున్నాయి. దాంట్లో ఫస్ట్ వేరియంట్ Ace 5G అనే మొబైల్ 13,000 నుంచి స్టార్ట్ అయితే, Evo 4G అనే మరో మొబైల్ 10,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఫైర్ బోల్ట్ నుంచి వస్తున్న ఫస్ట్ మొబైల్స్ కాబట్టి ఎక్కువగా ఎవరు ఇంట్రెస్ట్ అయితే చూపించకపోతుండొచ్చు. మీకు ఈ మొబైల్స్ కి సంబంధించిన ఫుల్ వీడియో కావాలి అనుకుంటే వీడియో కూడా చేస్తానులేండి. నెక్స్ట్ లావా నుంచి కూడా 2 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. దీంట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి V1 Pro 14,000 రూపాయల బడ్జెట్ లో కనిపిస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ లాస్ట్ 4 మొబైల్స్ కూడా నేను వీడియో చేసే టైం కి ఆల్రెడీ లాంచ్ అయిపోయాయి. సేల్స్ మాత్రం సెప్టెంబర్ లో ఉన్నాయి కాబట్టి అప్కమింగ్ మొబైల్స్ లోనే చెప్పాను. ఫైనల్ గా మిమ్మల్ని అయితే ఒకటి అడగాలి, మొత్తంగా చెప్పిన ఈ మొబైల్స్ అన్నిటిలోకెల్లా మీరే మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ లో చెప్పండి. నాకైతే ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఈ మంత్ లో ఐఫోన్స్ లాంచ్ అవుతాయి కాబట్టి ఎంతమంది ఎన్ని గంటలు ఎన్ని అవర్స్ ఎన్ని రోజులు ఐఫోన్ స్టోర్ ముందు వెయిట్ చేసి మరి మొబైల్ కొంటారో చూద్దాము అని చెప్పి. నా ఫేవరెట్ మాత్రం ఈ పర్సన్. ఒకసారి 14 గంటలు మరోసారి 17 గంటలు వెయిట్ చేసి మరి ఐఫోన్ పర్చేస్ చేశారు. మరి ఈసారి 18 తీసుకోవడానికి ఏకంగా 1 డే 24 అవర్స్ వెయిట్ చేశాడేమో చూద్దాం. నాతో పాటు ఎంతమంది చూడడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు నేను ఈ లిస్ట్ లో చెప్పిన మొబైల్స్ అన్ని కూడా BBD సేల్స్ లో ₹1 కూడా తగ్గించారు. మామూలుగా BBD సేల్స్ లో పాత మొబైల్స్ పైన ప్రైజులు తగ్గించి అమ్ముతారు. సో మీరు కొత్త మొబైల్ పర్చేస్ చేయాలి అనుకుంటే వెంటనే లాంచ్ కాగానే కూడా పర్చేస్ చేయొచ్చు. సెప్టెంబర్ నెలలో కొత్త మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ సెప్టెంబర్ నెలలో మొబైల్ తీసుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటా మరి, బై బై, జై హింద్.